హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఆవిడ ఒక మహా చెల్లి. ఆ చెల్లి ఎవడికి కాకూడదు మళ్ళీ చెల్లి. ఎందుకంటే ఆవిడకు ఉన్నటువంటి డబ్బాస, ఆవిడకు ఉన్నటువంటి అధికార పిచ్చి, ఆవిడకు ఉన్నటువంటి గర్వంగా అన్ని కలిపి అటువంటి చెల్లి ఎవడికి ఆంధ్రప్రదేశ్లో వద్దని మూకుమ్మడిగా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క తెలుగుదేశం పార్టీ మౌత్ పీస్ అనమాట. మౌత్ పీస్ అంటే ఆడక్కడ అని అనుకోండి, ఈవిడ అక్కడికి వచ్చి అంటది. సో మౌత్ పీస్ అని ఎట్లా అంటున్నాం ఏంటంటే ఇంకా అన్ని మక్కి సో ఈ ఎక్క అంటది ఫుడ్ బోర్డ్ మీద కూర్చొని అభివాదం చేయటమే తప్పు అంటది. ఏంటి, కారులో ఫుడ్ బోర్డ్ మీద కూర్చొని నమస్కారం పెడతాం తప్పంట. అమ్మా అవునాక జగన్మోహన్ రెడ్డి గాడు అన్నామండి, మధ్యలో ఒళ్ళు బలిసిందా అని అడుగుతున్నారక్క. నోరు అదుపులో పెట్టుకోకపోతే చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అన్నారంట. నేను అట్లా కింద కామెంట్స్ చూడండి, అది తెలుసు. జగన్మోహన్ రెడ్డి గాడు అంటే నువ్వు గాడును చూడాల్సి వస్తుంది అని చెప్తున్నారమ్మా. సో అదే పక్కన పెట్టి ఫుడ్ బోర్డ్ మీద చూడడం తప్పు, అభివాదం చేయడం తప్ప. ఒక కుక్క ఉంటుందమ్మా, ఆ కుక్క చెప్తుంది, పాటించదు. రోజు స్తంభం దగ్గరికి వెళ్ళి వేరే కుక్క టాయిలెట్ చేస్తుంటే కదా అని చెప్పిందంట కుక్క. ఎవరికి ఈ కుక్క కూడా చేసేది అదే, వెళ్ళి దాని దగ్గరే చూస్తుంది. మరి మనం కూడా ఫుడ్ బోర్డ్ మీద ఎక్కి అభివాదాలు చేస్తాం కదా, మరి దాన్ని ఏమనాలి? చూడాలి ఒక చూడు ఒకసారి మీ అద్భుతమైన అభివాద ఫోటో చూడు. సైడ్ బోర్డు మీద నిలబడి అభివాదం చేయడమే తప్పు. సైడ్ బోర్డు మీద నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు షేక్ హ్యాండ్లు ఇస్తున్నారు. చూసావు కదా, గడ్డి తిన్నావా? అప్పుడు గడ్డి తిన్నావా? ఇప్పుడు వచ్చి నీతులు చెప్తున్నావు. అప్పుడు గడ్డి తిని అభివాదం చేసావా? లేకపోతే నీకు కొత్తగా రూల్స్ నువ్వే రాచుకొని నేను మాత్రమే ఫుడ్ బోర్డు మీద నిలబడి అభివాదం చేయాలి, వేరే వాళ్ళు చేయకూడదని చట్టాలు ఏమైనా బయటకు పెట్టారా ఏంటి? మనిషి పుట్టావా ఇంకేమన్నానని ప్రతిసారి డౌట్ వస్తుంది. మరి ఇటువంటి చూసినప్పుడు మరీ ఘోరం వస్తుంది. అసలు నువ్వు తెలంగాణలో పార్టీ పెట్టి అక్కడ పార్టీని ఏం చేసేవాడు ఎవరికి తెలియదు. మన ఆంధ్రాలో వచ్చి ఏందో ఊగుతున్నావు. అసలు నీ బ్రతికేందో, నువ్వేందో, నీ విధి విధానాలు ఏంటో, నీ పార్టీ ఏదో నీకన్నా క్లారిటీ ఉందాక చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి కలుగుతావు. మీ పార్టీ వాళ్ళని ఎవరిని పట్టించుకోవు. చివరికి తండ్రిని చంపాడు అభియోగాలు వేసిన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి వాళ్ళు చెప్పినట్టుగా నడుచుకుంటావు. ఏంది అసలు నువ్వు? నాకు అర్థం కావు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న క్లియర్ గా ఉన్నావంటే మళ్ళీ అక్కడ నుంచి టీడీపీ పార్టీ మౌత్ పీస్ అయి చంద్రబాబు నాయుడు ఆ పొజిషన్ లోకి వెళ్తావు. ఏంది అక్కడ? నాకు అర్థం కాదు నీ గురించి. ఏంది నాకు అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి అంటే అంత కోపమా? చూడు, ఒక విషయం చెప్తా. కోపం వచ్చిందని సూర్యుడి పైన ఉమ్మావనుకో, నీ మొహం మీదే పడిద్ది. సూర్యుడికి లాసా కాదు కదా. సో నువ్వు ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉమ్మాలని చూసినా కూడా నీ మొహమే వాసిపోయిందక్క. నీ ఉమ్ము నీ నోట్లోనే పడుతుంది వచ్చి. సో మేమంతా ఊరకలేము, మీడియాలో ఉన్నాం. ఏదో ఒక రోజు ఏదో ఒక పాయింట్ లో మీరు దొరికినప్పుడు మాట్లాడుతూనే ఉంటాం. మీవేమైనా పర్సనల్ దొరికితే మాత్రం రచ్చ అయిపోయింది, అందుట్లో ఎటువంటి సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెనే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా తొందరపడి ఒక మాట అంటలా. వాళ్ళు పూర్తి స్థాయిలో అనిల్ గారికి భార్యవి, జగన్మోహన్ రెడ్డి చెల్లివి కాదని. ఆ తర్వాత ఉంటుంది అక్క నీ పరిస్థితి. ఒలింపిక్సే పరిగెడతానే ఉండమే. అర్థమైందా? అర్థం చేసుకోండి. ఈ కుక్కలాగా మీరు వెళ్ళి చేసిందే వేరే వాళ్ళు చేస్తున్నారు. కొంచెం వాళ్ళకి నీతులు చెప్పడం మానేసి ఫస్ట్ మీరు కుక్క బుద్ధి మార్చుకోండి. ఓకేనా? ఓకేనమ్మా, అర్థమైందా? ఏమనంటే జగన్మోహన్ రెడ్డి చెల్లి అంటే మాకు కూడా ఆకలాంటిదండి. ఇలా అంటానికి బాధేస్తున్నా, మరి ఏం చేద్దాం? కుక్క మన ఇంటిదైనా పిచ్చిదైతే కరతోనే కొట్టాలి కదా. అవునా? అదే చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.